అనలేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటైనే నల్లగొండ ప్రజల నీటి కష్టాలు తెలిసి కూడా ఆ నీళ్లను, ఆ పాలమూరు అవన్నిటిని ఏం చేస్తున్నాడో మనందరికీ తెలుసు. 45 టీఎంసీలకే వాళ్ళే మొన్న లేఖలు రాయడం కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో కేసీఆర్ గారిని నిందించడం బంద్ చేసి అసలు మన నీళ్లు మనకి ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటాను. ఇది తెలంగాణకు సంబంధించిన యుద్ధం, తెలంగాణ రైతులకు, తెలంగాణ నీళ్లకు సంబంధించిన యుద్ధం. దీంట్లో ఆంధ్రాలో యుద్ధాలు జరిగితే మాత్రం వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి అందరు ఒకటైపోతారు. కానీ తెలంగాణలో ఏం జరుగుతుందంటే కేసీఆర్ చేసిండు అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఆ నీళ్ల విషయంలో ఏం జరుగుతుంది అని ఎవరు మాట్లాడలేదు ఇంతటి వరకు. మొన్నటికి మొన్న ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఈ కృష్ణా జలాలు ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, మన వాటా ఎందుకు ఇస్తలేరు అనేది బయటకు వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అనేటైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు కలిసి ఈ నీళ్ల మీద యుద్ధం చేయాలి తప్ప కేసీఆర్ గారిని అదేందో ఉరి తీయాలి, కేటీఆర్ గారిని ఇంకోటి చేయాలి, హరీష్ రావు గారిని ఇంకోటి చేయాలి అనే ముచ్చట్లు బంద్ చేయాలి. రైట్, ఓకే పవన్ గారు. సో వెంకట్ గారు, కాంగ్రెస్ నాయకులుగా మీరేం చెప్తారు? సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీకు పవన్ గౌడ్ గారికి నమస్కారం సార్. నేను ఏమన్నా డేట్ నాకు గుర్తుంది, 23 సెప్టెంబర్ సోమవారం 2019 ప్రగతి భవన్ వేదికగా జగన్ గారిని కూర్చోబెట్టుకొని అప్పుడు ఒక మాట అంటారు, మా స్నేహం దేశానికి ఆదర్శం అని చెప్పి. ఆ రోజు ఈటల రాజేంద్ర గారు ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఇటు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు అటు వారిద్దరు కూర్చొని మా స్నేహం దేశానికి ఆదర్శం అని చెప్పి ఈ నదీ జలాన్ని వాడుకోవాలి, గోదావరి నదీ జలాన్ని వాళ్ళు రాయలసీమ వరకు తరలించుకొని పోవాలి, రాయలసీమ రత్నాలసీమ చేయాలి. అదేవిధంగా కృష్ణానది జలాల విషయంలో కూడా వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా మేము స్వీకరిస్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు నీళ్లు తీసుకుపోవడానికి కూడా మేము ఎటువంటి అడ్డంకులు చెప్పమని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన సందర్భంలో అవన్నీ సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. నమస్తే తెలంగాణ పేపర్లో కూడా వచ్చినాయి. ఇవన్నీ విత్ డేట్తో సహా నేను చెప్తున్నా. ఇన్కేస్ తప్పైతే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సార్. ఒక మాట నేను చెప్తున్నా ఎవిడెన్షియల్ గా. జగన్ గారేమో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నీళ్ళు ఆగినాయి అంటారు. అంటే వారు వచ్చిన తర్వాత ఆగినంటే ఆపినట్టు మేమే కదా, అంతకుముందు ఆ నీళ్లు పోతున్నట్టే కదా. అంటే అంతకుముందు ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. ఒక మాట ఏంటంటే సార్, 299 టీఎంసీల మీద సంతకాలు పెట్టి ఈరోజు నాకు అంతే చాలని చెప్పి చెప్పొచ్చిన వాళ్ళు ఎవరు? అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాం. ఒకసారి మీరు చూడండి, కవిత గారి స్టేట్మెంట్ లో మనం ఏదో ఒక మాట సిస్టర్ ఒక మాట మర్యాదతో ఒక మాట ప్లీజ్ నేను చెప్తా. కవిత గారు జూరాల ప్రాజెక్ట్ ని సోర్స్ గా తీసుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కడితే బాగుండే అని చెప్పి ఒక మాట అన్నారు కదా. ఆ మాటను మనం ఏదో లైట్ గా తీసుకున్నాం కదా, అది చాలా సీరియస్ మాట సార్ అది. ఎందుకంటే మీరు చూడండి, జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు. దీంట్లో ప్రధానంగా జూరాల ప్రాజెక్ట్ ద్వారా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ద్వారా మాత్రమే మనకు నీళ్లు వస్తాయి. ఎడమ కాలువల ద్వారా నీళ్లు వస్తాయి. జూరాల ప్రాజెక్ట్ ద్వారా కొంచెం కొండలు, రాళ్లు, రప్పులు, అదే గ్రావిటీ ఉండకపోవడం వల్ల, ఎత్తుకుండడం వల్ల వనపర్తి ప్రాంతం వరకు మాత్రమే మనకు నీళ్లు పారుతుంది. అదేవిధంగా శ్రీశైలం నుంచి ఎస్ఎల్బీసీ తప్ప వేరే సోర్స్ ద్వారా మనకు నీళ్లు రావడానికి అవకాశం లేదు. కేవలం పవర్ మాత్రమే వస్తుంది సార్. సో మీరు చూడండి, నాగార్జున సాగర్ ద్వారా, ఎడమ కాలువ ద్వారా దక్షిణ నల్గొండ కానీ ఖమ్మం కానీ నీళ్లు వస్తాయి. నేనంటే ఇంత టెక్నికల్ గా ఎందుకు చెప్తున్నాను సార్, మీరు చూడండి, కృష్ణా నది అనేది ఎక్కువ పరివాహక ప్రాంతం మనదే అయినప్పటికీ కూడా, మన భూభాగంలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కేవలం 299 టీఎంసీల మాత్రమే సంతకం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఇంతవరకు చెంబే నీళ్లు కూడా ఇవ్వలేదు. సో ఇవ్వకపోవడం ఏంటంటే ఆటోమేటిక్ గా ఆ నీళ్లను కిందికి దోచిపెట్టడానికి అవకాశం ఇచ్చినట్టే కదా. మనం అవకాశం ఇచ్చిన కారణం చేతనే పోతిరెడ్డి వాటికి పొక్కబెట్టిపోయారు. మనం అవకాశం ఇచ్చిన కారణం చేతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా కిందికి నీళ్లు తీసుకుపోయారు. ఈ రోజు గోదావరి నీళ్లను కూడా మనం వాడుకోవట్లేదన్న కారణం చేత బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా నీళ్లను కిందికి తీసుకుపోదాం అనుకుంటున్నారు. మేమేమంటున్నాం, రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కాక, వీళ్ళు గురు శిష్యులు అంటే ఈ రోజు కేసీఆర్ గారి రాజకీయ జీవితం స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో. వారు కేసీఆర్ గారు ఈ రోజు రవాణా శాఖ మంత్రిగా చేసినా, కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా చేసినా, రాజీనామా చేసినా, టీడీపీ నుంచి చేసిన సందర్భం ఉండే. ఈ రోజు కేసీఆర్ గారు వారు ఎవరైతే కుమారులు ఉన్నారో గౌరవ్ కేటీఆర్ గారి మీద పేరు పెట్టింది కూడా గౌరవ్ రామారావు గారి ప్రేమ మీద పెట్టిన పేరు అది. ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వచ్చి మాట్లాడుకుంటాం. కానీ ఇవి కాదు మనకి ఇప్పుడు చర్చ. నదీ జలాలను ఎట్లా వాడుకుందాము, నదీ జలాల